నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన చర్చ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. మీ అందరికీ తెలుసు ఆ చర్చకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి, ఆ చర్చ ఎందుకు వచ్చింది, దాని తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి, ఆ ప్రెస్ మీట్ తర్వాత ఎందుకు దాడి జరిగింది పాడి కౌశిక్ రెడ్డి మీద, ఆ తర్వాత ఇటు గంగుల కమరాకర్కు సంబంధించిన పార్టీ ఆఫీస్ మీద ఏం జరిగింది, సో రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరిగింది అదంతా చెప్పే ముందు ఒకసారి ఈ వీడియో వినండి. ఈ వీడియో విన్న తర్వాత మనం లోతుగా చర్చించుకోవాలి. అసలు బండి సంజయ్కి సంబంధించి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న ఒక వ్యక్తి తను అనుచరులకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పెట్టలేదు అంటూ కూడా చెప్పే వర్షన్ ఒకటి ఉంది. దాంతోపాటు ఈ వర్షన్ కూడా ఉంది. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మరి మాట్లాడితే సమాధానం చెప్పడం మా బాధ్యత కాదా? ఆయన మాట్లాడింది ఆ భాష నేను మాట్లాడాల్సుకోలే. బండి సంజయ్ ఏదైతే మాట్లాడిందో వాటన్నిటిని విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే ఆయన రెచ్చగొడుతూనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసులు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేదేం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ప్రజల సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద ప్రజలతో చెరగాట మారుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన కృషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెమ్మలేని వెహికల్ మనం తీసుకోకపోవడం అంటే మనం ఎక్కడున్నాం? ప్రైవేట్ వెహికల్, ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించారు కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారు ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు. కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటికీ అనుకోండి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కాదు కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా నేరాన్ని ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలి. అందరినీ కూడా దోషులు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పట్టినట్టు కేసులు పెట్టాలని చెప్పేసి మా మీద అన్యాయంగా పెడుతున్న కేసులన్నింటినీ కూడా మీరు పునః ఆలోచించుకోమని చెప్పి డీజీ గారు. రైట్, ఇది అంశం అండి. ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సంజయ్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, సో దాంతోపాటు అటు దాసు శ్రవణ్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు. ప్రెస్ మీట్కు సంబంధించి పూర్తిగా కూడా ఏంటి అంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ విషయంలో వీరందరూ కూడా మాట్లాడుతున్న విషయం. సో ఇదే అంశానికి సంబంధించి కాస్త నేను లోతుగా ఒకసారి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా. దాడుల కల్చర్ అనేది మరి కాదు, దాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తుంటామేమో. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్త చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను తీసుకున్నాను. సో అది చాలా సమయం తర్వాత తెలిసింది. దాడుల సంస్కృతి కాదు అంటూ కూడా వారు చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను రియాలిటీకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంటి, ఎందుకు నిన్న అంతలా ఒక్కొక్కరు కారాలు మిరియాలు రుబ్బాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఒకసారి మనం చూద్దాం. సో కరీంనగర్కు సంబంధించి గత 2 రోజులుగా మే 7, 8వ తేదీన ఏంది అంటే జరిగిన పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ బండి సంజయ్ వర్గీయుల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ వాతావరణానికి సంబంధించి ప్రధానంగా కూడా అసలు దేని గురించి ఈ యొక్క ఛాలెంజ్లు నడుస్తున్నాయి, ఈ ఘర్షణ వాతావరణానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే డ్రగ్ అండ్ టెస్ట్కు సంబంధించిన పంచాయతీ అండి. ఇది ప్రధానంగా కూడా డ్రగ్ టెస్ట్కు సంబంధించి ఏంటంటే డ్రగ్ టెస్ట్ ఏదైతే ఉందో సవాలు ప్రతి సవాలుకు సంబంధించి అంతకుముందు బండి సంజయ్కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు
డ్రగ్ టెస్ట్కు సంబంధించి సవాల్ వేసారు. దీనికి కౌంటర్గా పాడి కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడుతూ బండి సంజయ్కి ఉన్న బట్టతల డ్రగ్స్ కలపబడిన పొగ ఉత్పత్తులు వాడడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అని, ఆయన కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ అనుచరులు కావచ్చు, బండి సంజయ్ ఫాలోవర్స్ కావచ్చు, ఈ అంశానికి సంబంధించి నిన్న క్యాంప్ ఆఫీస్కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం, దాంతోపాటు గంగుల కమలాకర్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా కూడా అద్దాలు పగలగొట్టడం, పూర్తిగా లోపలికి వెళ్ళి రచ్చరచ్చ జరిగిన ఎపిసోడ్. అయితే ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిలు. ఇదంతా మనం చూస్తాం. అయితే ఇదంతా జరిగిన పరిస్థితులలో మరి చాలా వరకు కూడా ఇప్పటికే దీని మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నిన్న 13 మంది వరకు వచ్చిళ్ళు. ఆ 13 మందికి సంబంధించి కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపుగా అక్కడ మనం చూసిన విజువల్ ప్రకారం మొత్తం 13 మంది ఇందులో పాల్గొన్నారు. ఎందుకంటే బండి సంజయ్కి సంబంధించిన ఫాలోవర్స్. దీంట్లో క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గంగుల కమలాకర్కు సంబంధించి రాజు అనేటైనే ఫిర్యాదు చేసిండు. ఈ ఫిర్యాదుకు సంబంధించి దాదాపుగా ఎంతమంది అంటే 13 మంది బీజేపీ కార్యకర్తల మీద ఎఫ్ఐఆర్ అయిందండి. 13 మంది బీజేపీ కార్యకర్తలకు సంబంధించి ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంట్లో భాగంగా మనందరం కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ 13 మంది మీద ఎఫ్ఐఆర్ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఎఫ్ఐఆర్కు సంబంధించి ఎవరైతే క్యాంప్ ఆఫీస్కు సంబంధించి ఇన్ఛార్జ్ రాజు ఉన్నాడో ఆ రాజు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం దాదాపుగా 13 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో సెక్షన్లు ఒకసారి చూడాలి. ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించి ఎలాంటి సెక్షన్లు వేసిర్రు, ఏం కథ అనేది చూస్తే, ఒకటి సెక్షన్ 189, దాంతోపాటుగా 191/3, దాంతోపాటుగా 329/4, దాంతోపాటుగా 324/4, 292, దాంతోపాటు 351/2, దాంతోపాటు ఏంది అంటే రెడ్ బుక్ అంటే పూర్తి స్థాయిలో కూడా 190 దీని కింద కేసులు బుక్ చేశారు. అయితే దాడికి ఎవరైతే పాల్పడిలో వాళ్ళు సుమారు 18 మందిని పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి కూడా తీసుకున్నారు. బీజేపీ నేతలు కూడా ఏంది అంటే పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేసిళ్ళు. అది నాన్ బెయిలబుల్ ఏంటంటే కాజనబుల్ కావడంతో దాన్ని పోలీసులు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఏమని ఫిర్యాదు చేసిల్లంటే, బీఆర్ఎస్కు సంబంధించిన ఇటు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఉన్నాడు కదా, రవీందర్ సింగ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సంబంధించిన బృందం అందరూ కూడా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిల్లు. బండి సంజయ్ ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయంటూ కూడా వారు చెప్పడం, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దాడి జరిగిందని, పట్టపగలే గ్యాంగ్స్టార్ల వచ్చి దాడి చేస్తున్నా కూడా అక్కడ ఉన్న పోలీసులు మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించిల్లు అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే ఇందులో తప్పేవారిది మనం క్లియర్ కట్గా చర్చిద్దాం. ఎందుకంటే చాలామంది రాజకీయ విశ్లేషణలకు సంబంధించిన వాదన ఒక రకంగా ఉంది, దాంతోపాటు పొలిటికల్ అనలిస్టులకు సంబంధించి లేదా సమాజం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చర్చించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అనేది రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజం. అయితే ఇందులో డ్రగ్ ఆరోపణలు ఇద్దరు వైపు నుండి వచ్చినాయి. ఫస్ట్ బండి సంజయ్ స్టార్ట్ చేసిండు, దాని తర్వాత దానికి కౌంటర్గా గతంలో కూడా కేటీఆర్ ఏంది అంటే పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చిండు. నా తోలు ఇస్తా, నా ఎంటికలు ఇస్తా, నా గోర్లు ఇస్తా, నేను రెడీ అంటూ కూడా చెప్పిండు. ఆ తర్వాత అది అంతటితో సద్దుమనింది. మరొక్కసారి కూడా ఏంది అంటే పాడి కౌశిక్ రెడ్డి చేయడంతో ఇది చట్టరీత్యా నేరం కాబట్టి దాడి చేసిన బీజేపీ కార్యకర్తల మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం కరీంనగర్కి సంబంధించి పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ కేంద్ర బలగాలకు సంబంధించి చాలా వరకు కూడా అక్కడ దించే ప్రయత్నం చేసిళ్ళు. ఈ రోజు కూడా మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళందరి మీద, బండి సంజయ్ మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ ఇటు దాసు శ్రవణ్ కానీ, దాంతోపాటుగా అందరూ కూడా దేశపతి శ్రీనివాస్ కానీ, పల్లా రాజేశ్వర రెడ్డి కానీ అందరూ కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎఫ్ఐఆర్కు సంబంధించి ఇక్కడ ముఖ్యమైన సెక్షన్ దాదాపుగా 15 మందికి సంబంధించి అయితే దీంట్లో ఇంత జరిగినప్పటికీ కూడా పోలీసులకు సంబంధించిన వివరణ ఎందుకు ఆలస్యం అంటే దాడి జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని విమర్శించిన దానిపై పోలీస్ కమిషనర్ కూడా అప్పుడు స్పందించింది. ఏమన్నాడంటే, అప్పటికప్పుడు భారీగా తరలివచ్చి జనసమూహం వల్ల పరిస్థితిని అదుపు చేయడానికి సమయం పట్టిందని చెప్పిండు. దాడి జరిగిన వెంటనే లాఠీచార్జ్
చేసి గుంపులను కూడా మేము చెదరగొట్టామంటూ కూడా చెప్పిండు. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించి అంశం ఏంటంటే ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ నేతలు ఇటు చాలామంది నేతలు కూడా ఫిర్యాదు ఇచ్చిళ్ళు. ఇది కేవలం కార్యకర్తల ఆవేశం కాదు, బండి సంజయ్కి సంబంధించి ప్రణాళికాబద్ధంగా చేయించిన దాడి అని ఆరోపించారు. ఇంకోటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని, దాంతోపాటు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఇటు గవర్నర్కు కూడా మేము ఫిర్యాదు చేస్తాం, ఘటన వ్యాప్తంగా రాష్ట్ర గవర్నర్కు స్పీకర్కి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. అయితే ప్రస్తుతం అయితే కరీంనగర్ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. రెండు పార్టీల నేతలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా పోలీసుల కంట్రోల్లో కరీంనగర్ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏంది అంటే దీనికి సంబంధించి ఇటు కేటీఆర్ కూడా విమర్శించారు. అంటే ఏంది ఒక క్యాంపు కార్యాలయంపై పగటిపూట పూర్తి స్థాయిలో దాడి చేయడం బీజేపీకి సంబంధించిన గూండాయిజానికి పరాకాష్ట అంటూ కేటీఆర్ విమర్శించడం. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పట్టబగలే ఇంత గుమ్మిగూడి వస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం. బండి సంజయ్ టార్గెట్ తన ఓటమి భయంతోనే ఇటువంటి దాడులు చేపిస్తున్నారు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన కేటీఆర్ విమర్శలు చేయడం. చట్టపరమైన పోరాటం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం ఏదేమైనప్పటికీ అంటూ కూడా చెప్పారు. అయితే అక్కడ క్యాంప్ ఆఫీస్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ కానీ సోషల్ మీడియా వీడియోలు కానీ దాంతోపాటు మొబైల్ సిగ్నల్కు సంబంధించి అక్కడ ఉన్న పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పోలీసులకు సేకరించిన కీలక ఆధారాలుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది ప్రధానంగా కూడా చర్చకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా అయితే దీంట్లో అరెస్టు చేసిన 13 మందిని కూడా కరీంనగర్ కోర్టులో హాజరైతే పరిస్థితులు వీళ్ళందరికీ కూడా 14 రోజుల రిమాండ్ పడింది అనేది అందుతున్న తాజా సమాచారం. అయితే ఇటు పాడి కౌశిక్ రెడ్డి మీద బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది, అరెస్టు చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా చూస్తున్నారు. ఇటు కరీంనగర్కి సంబంధించిన ఎవరైతే ఇటు గంగుల కమలాకర్ ఉన్నారో ఆయన పార్టీ ఆఫీస్ ముంగ కూడా భారీగా బందోబస్తు ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి టెన్షన్ వాతావరణం నెలకొంది. సో గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వారి విజ్ఞతకే వదిలేస్తా అంటూ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దాంతోపాటు కేసీఆర్ వదిలేసారు, బీఆర్ఎస్ పార్టీ కూడా వదిలేసింది. మళ్ళీ ఒకసారి పదే దాన్ని ఒక ప్రజానాయకుడు, అందులో మాజీ మంత్రిగా పనిచేసిండు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. ఈ వ్యక్తిగత దూషణ అనేది బండి సంజయ్ మానుకోవాలని రాజకీయ విశ్లేషకులు హితో పలకడం ఒక ఎత్తు అయితే, ఈ విమర్శలు చేసినంత మాత్రాన గతంలో వారు చేసి ఇప్పుడు వీళ్ళు కూడా దానికి కౌంటర్ ఇచ్చి ఈ దాడుల పరంపర సంస్కృతి ఏదైతే ఉందో అది తెలంగాణలో కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం.